అయితే చనిపోయిన వాడు మాట్లాడతాడా? అతని ఆత్మ వెళ్ళలేదా? ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పడా? ఆలోచించండి. ఎందుకు చెప్పరు? తెలిసిపోద్ది. చచ్చిపోయినవాడు ఏమవుతాడో తెలుసురా? ఇక్కడే ఉండిపోతాడ్రా, ప్రేతాత్మ అయిపోతాడ్రా, భూమి మీదే ఉంటాడ్రా. ఆయుష్ తీరలేదు కనుక, కాలం చెల్లిపోలేదు కనుక ఇంకా ఇక్కడే ఉంటారు అన్న ఈ వార్తలు అందరికీ వెళ్ళిపోతుంటాయి, మోసేస్తారు ఇవి. దీనికి ఒక మంచి ఉదాహరణ ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేస్తాడు అనుకొని, అంటే నోవాహు కాలంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ సంతానం వీళ్ళందరికీ ఏమని తెలిసిపోయింది? యెహోవా భూమిని శపించాడు. ఇంతకు భూమిని శపించినప్పుడు యెహోవా భూమిని నేలను శపించాడన్న విషయం ఇది ఎవరికి తెలుసు? ముందు ఆదామవ్వలకు తెలుసు. అంటే ఆదామవ్వల విషయాలు కూడా ఏం చేస్తున్నారు? ఆదామవ్వలు ఏం చెప్పుంటారు? ఏదేం తోటలో చక్కగా ఉన్నాం, బాగా తిన్నగుండక ఎదవ పని చేసి తోటలో నుండి మేము బయటకు వచ్చేవలసి వచ్చింది. అప్పుడు దేవుడు శపించాడు. ఏమని తెలుసా? మీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది అని అన్నాడు. అందుకే మనం ఈరోజు ఈ కష్టం చేసుకుంటున్నాము. మీ నాన్న పొలానికి వెళ్ళి పంట పండించుకొని తిరిగి తీసుకొని వచ్చి ఇంత కష్టపడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? భూమిని యెహోవా శపించాడు. చెప్పారా? నోవాహు కాలంలో ఉన్నవాళ్ళు అంటున్నారా? యెహోవా భూమిని శపించటం వలన మన చేతిలో కష్టం అంటున్నారంటే మా అందరికీ ఎందుకు కష్టాలు వచ్చాయి? యెహోవా శపించాడు. ఈరోజు రైతులు ఉన్నారు, వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? వాళ్ళని అడగండి. యెహోవా భూమిని శపించాడు అండో. మాది పేద బతుకులు కదండి, అందుకే మరి మా జీవితాలు ఇలాగ అయిపోయాయి. కానీ వాళ్ళు ఎంత మంచివాళ్ళు. దేవుడు శపించాడు అంటే ఆదామవ్వలు మొత్తం టామ్ చేశారా? అంతే కదండి. ఏంటి మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మీకు తెలుసా? అందులో ఫ్యామిలీలో గొడవలు ఆడుకుంటున్నారు అనుకోండి, నీ సంగతి తెలిసే అని అన్నదనుకో. మీరు పెళ్ళి కాకముందు ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నాడు. అయితే మా నాన్న. చెప్పండి, మీ ఫ్యామిలీ సంగతి మీకు తెలుసా నాకు తెలుసా? ఎంతకీ ఈ ఫ్యామిలీలన్నీ ఎవరి ఫ్యామిలీ? ఆదామవ్వల ఫ్యామిలీ. మరి ఆదామవ్వల ఫ్యామిలీలో చెప్పరు, ఒరే తమ్ముడిని చంపేసి అన్నీ పారిపోయాడురా, అంతేనా? తమ్ముడిని చంపేసి అన్నీ పారిపోయాడు. మేము ఏదైనా తోటలో ఇలాంటి అనుభవం మంచి జీవితం అనుభవిస్తూ అక్కడ మేము వచ్చేసాము. దేవుడు తగిలేశాడు, భూమిని శపించేశాడని తెలిసిపోయిందటండి. అంటే కొన్ని విషయాలు ప్రజలకి తెలిసిపోతాయి. ఎక్కడో జరిగింది మర్డర్, నీకెందుకు టీవీలో చూపిస్తున్నాడు? చెప్పు. ఎక్కడో బస్సు గుద్దేసిందండి, మొన్న చచ్చిపోయారండి పిల్లలు, మీకెందుకు తెలిసింది? అంటే వార్తలు ఎప్పుడు
అలా మోసేస్తుంటారు. కనుక చనిపోయిన వారు ఏమవుతారో అన్న విషయం ఏమర్థమైంది కయ్యనికి. అయితే మా తమ్ముడు రక్తం యొక్క స్వరం నేల నుండి మొర పెడుతుంది అంటే, మరణించిన వాడు పరలోకానికి వెళ్ళక, వెంటనే పాతాళానికి వెళ్ళక, భూమిలోనే ఉంటూ ఈ రక్తం నుండి స్వరం మొర పెడుతుందంటే మరి ఏమైనా రక్తానికి ఏమైనా నోరుందటి? మాటలొచ్చా? మరి ఎలా మాట్లాడుతుంది అంటే, ఓరే ఎక్కడైనా చచ్చిపోయాడంటే ఎవడైనా రాత్రిపూట వెళ్ళకండ్రా బాబు, ఆడు అక్కడే తిరుగుతాడు, ఆడు అక్కడే ఉంటాడు. ఇదే పాయింట్ అనమాట. ఉత్తినే అండం లేదు, అర్థమైందా? రోడ్డు మీద చచ్చిపోయాడు అనుకోండి, పగలు తిరిగినంతవరకు ఏం ప్రాబ్లం ఉండదు. రాత్రి 10 తర్వాత చీకట్లో నడుచుకొని వస్తున్నాం అనుకో, ఎందుకైనా మంచిదని అలాగ వెళ్తావు. ఎందుకంటే ఆడున్నాడేమో. ఎందుకు ఆడున్నాడు? నీకు ఆల్రెడీ ఎవడో ఎక్కించాడు. ఏమని? ఒరే చచ్చిపోయాడు కదరా, దెయ్యమైపోయాడురా బాబాడే. ఇలా సమాజానికి ప్రాకుతుంది. మరణించిన వారు ఏమైపోతారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు. ఇలా పాత నిబంధనలో రన్ అవుతున్నటువంటి ఈ టైముల్లో మొదటి సమూయేలు 28వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 10వ వచనం. సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. సౌలు, ఇగో యెహోవా మీద ఒట్టు, దీనిని బట్టి కర్ణపిశాచి నీకు ఏమి నేను శిక్ష విధించను. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 10వ వచనము. మొదటి సమూయేలు 28:10. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదు. యెహోవా నామమున ఇగో నేను ప్రమాణం చేస్తున్నా గనుక ఆ స్త్రీ నీతో మాట్లాడడానికి నీతో మాట్లాడడానికి ఎవరిని రప్పించాలంటే అంటున్నాడు ఇతను, సమూయేలు రప్పించు. సమూయేలును రప్పించు అని రాజు అయినటువంటి సౌలు అడుగుతున్నాడు అంటే ఆనాటి పబ్లిక్ టాక్ ఏంటి? మరణించిన ప్రేతాత్మలను భూమి మీద ఉన్నటువంటి మనుషులు, అందులో కర్ణపిశాచి తంత్రములు కలిగినటువంటి వారు రప్పించగలరు. అంతేనా? నా దగ్గరకు వచ్చి మీరు ఓ పాట చెయ్యండి అన్నారనుకో, అర్థం ఏంటి? ఓహో ఇతను పాటలు వాయిస్తారు కనుక చేస్తారు కనుక అడుగుతున్నాం, అంతేనా? నీకెలా తెలుసు నేను పాటలు చేస్తానని? చూడలేదనుకో, అంతే కదా. మరి ఎవరో చెప్పారు కనుక విన్నారు కనుక ఇతను చేస్తారట. అట కాదు, చేస్తారు. రాజు వచ్చి ఎందుకు అడుగుతున్న కర్ణపిశాచిని, సమూయేలు చచ్చిన సమూయేలు రప్పించమని? అంటే ఆనాటి సమాజంలో ఏమర్థమైంది? చచ్చిపోయిన వాళ్ళను కూడా కర్ణపిశాచి తంత్రాలు చేసేవాళ్ళు రప్పిస్తారు అన్న భయంకరమైనటువంటి టాక్ ప్రజల్లో ఉందండి. ఇది సౌలు దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. సౌలు అన్నాడు సమూయేలు రప్పించు. అంతేనండి. ఏం జరిగింది చూడండి, మళ్ళీ అదే చదువమ్మా, కంటిన్యూ చదువు. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి ఆ స్త్రీ నేను నీతో మాట్లాడడానికి ఎవరిని రప్పించాలి అని అడిగితే అయి సమూయేలు రప్పించు అని అన్నాడు. ఆ స్త్రీ సమూయేలుని చూసినప్పుడు పెద్ద కేకలేసి, అమ్మో నువ్వు సౌలువి. సౌలని కర్ణపిశాచికి ఎలా తెలుసు? కర్ణపిశాచి దగ్గరికి సౌలు వెళ్ళాడు మారువేషంలో.
మాకు సమూయేలును రప్పించు అని కర్ణపిశాచిని అడిగాడు. నువ్వు దెయ్యాలు రప్పిస్తావు కదా, చచ్చిపోయిన వారిని రప్పిస్తావు కదా, మరణించిన వారిని రప్పించగలవు కనుక నువ్వు మరణించినటువంటి సమూయేలును నువ్వు రప్పించాలి, అయితే నేను రప్పిస్తాను. వెంటనే సమూయేలు వచ్చాడట. సమూయేలును చూడగానే ఈవిడేం చేసింది? ఎందుకు కేకలేసింది? అంతకుముందు ఎవరు రాలేదేటి? ఎవరిని రప్పించాలన్నది ఎవరు అడిగారు? ఏమని అడిగాడు? సమూయేలు రప్పించమని అడిగాడు. ఎవరితో? కర్ణపిశాచి ఎవరు? ఈ స్త్రీ ఏం చేస్తుంది? చచ్చిపోయిన వాళ్ళని రప్పిస్తుంది. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు రప్పించాలి అని సమూయేలు అని సౌలు అడిగితే సమూయేలును చూసినప్పుడు కర్ణపిశాచి ఏమనుకుంది? అయితే నువ్వు సౌలువే. అంటే కర్ణపిశాచికి సౌలు తెలుసా? కర్ణపిశాచికి తెలుసు. అమ్మ బాబు, రాజుగారు మీరే నాయనో, మీరు రాజు. వచ్చింది ఎవరమ్మా? సమూయేలు. దేవతలలో ఒకడు వచ్చాడు. నువ్వు రాజు అని నాకు తెలిసిపోయింది, నువ్వు సౌలువి. అంటే చచ్చిపోయిన వ్యక్తి అంతవరకు ఒకవేళ ఎవరైనా వస్తే ఇదెందుకు కేకలేసింది? అంతేనా? నేను ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళు రప్పిస్తున్నాను అనుకో, నేనెందుకు చూస్తే కేకలేస్తాను? అదిగో బాబు వచ్చాడు ఒక అతను, తెల్లగా బట్టలు వేసుకొని, అతను దేవతల్లో ఉండి ఒక అతను వచ్చాడు అంటాను. అంతేనా? అగో వస్తాడు, చిడు వచ్చాడు అంటానా? నేను ముందు కేకలు వేసుకొని బయటికి వెళ్ళిపోయాను అనుకో, సంగతి ఏంటి? అంతవరకు ఎప్పుడు కర్ణపిశాచి ఎవరిని చూడలేదు, రప్పించలేదు. కానీ రప్పించగలవనుకొని చిన్న బిల్డప్లు ఇచ్చుకొని తిరిగారు. అర్థమైందా? అది అప్పుడు ఏమైపోయింది? సమూయేలుని ఎప్పుడైతే చూసిందో వెంటనే నువ్వు సౌలు అని గుర్తుపట్టింది. అప్పుడు సౌలు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చావని ఆమె అడిగితే, రాజు నువ్వు మా భయపడకు, నీకేం కనిపించిందమ్మా అని అడిగాడు. ఎందుకంటే ఇతనికి కనిపించలేదు, అది విచిత్రం. నీకేం కనిపించింది అంటే మరి చూపించాలి కదా. దేవతలలో ఒకడు, నాయనా భూమిలో నుండి దేవతల్లో ఒకడు పైకి వచ్చేసాడు. వచ్చాడా? వచ్చాడు. అంటే ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? భూమిలో నుండి వచ్చాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? భూమిలోనే ఉంటారు. అంటే మరణించిన వారు ప్రేతాత్మలై ఇంకా భూమి మీదే ఉంటారు, భూమిలోనే ఉంటారు. అక్కడ హేబేలు రక్తం భూమిలో నుండి నేలలో నుండి మొరపెట్టింది, ఇతను భూమిలో నుండే వచ్చాడు. అంటే ప్రజలకు ఏం అర్థమైపోద్ది చెప్పండి? మరణించిన వారు ఇంకా భూమి మీదే ఉంటారు. వాళ్ళను కర్ణపిశాచి మాయలు తంత్రాలు ఉన్నవాళ్ళు రప్పించగలరు. కనుక చచ్చిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తారని, నరకానికి వెళ్తారని మనం అనుకోకూడదు. కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు, వాళ్ళను రప్పించగలరు. మాంత్రిక విద్య కరెక్టే, అంతేనా? మాంత్రికులను ఏమనుకుంటా చెప్పండి? ఈవిడ రప్పించగలిగిందంటేనండి, అయితే మాంత్రిక విద్య ఉంది. ఈ మాంత్రిక విద్యను నేర్చుకునేవారట. బైబిల్లో ఉందా? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు
అనేకులు తమ పుస్తకములను తెచ్చి మాంత్రిక విద్యను అభ్యసించిన వారట. అంటే చదువు నేర్చుకోవడమే కాదట, మాంత్రిక విద్య కూడా నేర్పించేవారటండి ఆ టైంలో. మరి మాంత్రికులు ఉన్నారు అంటే ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలంటే ఎవరు? చచ్చిపోయినోడే దెయ్యం అయిపోతాడని. అంటే ఆనాటి సమాజంలో పాత నిబంధన నుండి దెయ్యాల పిచ్చి అందరికి ఉందా లేదా? అంటే దెయ్యాల మీద సరైన అవగాహన, చనిపోయిన వారు ఏమవుతారో అన్న దాని గురించిన వివరణ ఎవడికి తెలియక, బాబు సమూయేలు వచ్చాడంటే ఆ రోజు ఎక్కడి నుండి వచ్చాడు? భూముల నుండే కదా వచ్చాడు. ఇది చదువుకోరాలు ఏమండి? ఇప్పుడు బైబిల్ మీరు చదువుతున్నారు కానీ ఈ సంగతులు వాళ్ళకి తెలియవా? రాజు రప్పించాడట, రాజుగారు రప్పించారట, సమూయేలు వచ్చాడట. మరి ఈ బైబిల్ మీకంటే ముందు వాళ్ళ దగ్గర లేదేటి? చెప్పరేటి? ఉంది, చెబుతారు. అంటే ఏమనుకుంటారు వాళ్ళు? అయితే చచ్చిపోయిన వాళ్ళు ఇంకా భూమిలోనే ఉంటారు, వాళ్ళని ఎవరైనా రప్పించవచ్చు, వాళ్ళు వస్తారు, వాళ్ళు కనిపిస్తారు. ఇలాగుందండి సమాజం. అప్పుడు ఇలా ఉంది సమాజం. ఆ విషయాలన్నీ నేటి వరకు ప్రపంచమంతా పాకేసేయండి. అందుకే ఎవరిని అడిగినా చచ్చిపోయినోడు ఏమైపోయాడంటే గాలిలో కలిసిపోయాడు అంటాడు, లేదు బంటిలో ఉన్నాడు అంటాడు, లేదా తిరుగుతున్నాడు అంటాడు, లేదా శ్మశానంలో ఉన్నాడు అంటాడు. అంతేనా? మరి ఎన్ని ఇంగ్లీష్ పిక్చర్లు లేవు చెప్పండి? ఇవాళ ఎక్కడ వస్తాయి? సమాధిలో ఉండి టింగ్ 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 టింగ్. అర్థందా? సమాధుల నుండి ఒక్కొక్కడు వచ్చి ఇలా తలుపులు తీసుకొని వస్తారు. అవన్నీ ఏమనుకుంటారు? దెయ్యాలు. అవి చచ్చిపోయిన వాళ్ళే దెయ్యాలు అవుతారు, చచ్చిపోయినోడే సమాధిలో నుండి వస్తాడు. ఆలోచించండి. కనుకండి ఈ చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోతున్నారో, ఈ విషయాలన్నీ ప్రజలలో ఏమైపోయిందంటే కొంచెం 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 తెలిసి చిలికి చిలికి గాలివాన అయింది. ఇలాంటి పరిస్థితుల్లో సొలొమోను కూడా పుట్టాడు, జ్ఞాని. అతను ఏమన్నాడో మనం చదివారు. ఏమన్నాడు? ప్రసంగి 10:14 10:14 అండి. నరుడు చనిపోయిన తర్వాత ఎన్నో వచ్చినాం అది మరి చదవండి. కలుగుబోనది ఏదో నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇతనికి అర్థం అవ్వలేదు. సూర్యుని క్రింద చాలా చూశాను, చచ్చిపోయినోడిని చూశాను, కానీ ఇంతకీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది? జ్ఞాని గనుక ఇలాగన్నాడు. అజ్ఞాని అయితే ఇంకేమీ లేదు బాబు, చచ్చిపోయినోడు భూమి మీద ఉంటాడు అంటాడు. నువ్వు తెలివైనోడు వాడు అనుకో, అప్పుడు నువ్వు అడగాల. సొలొమోను జ్ఞానేనా? మేధావండి. ఇతడు మేధావి అని చెప్పడానికి ఒక్క మాట చాలండి. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగినో ఎవరు వివరించగలరు? ఎవడు లేడు. బాగుందా? కనుక ఇతను ఇలా ఆలోచించాడు, మరి చనిపోయిన తర్వాత ఏమవుతారు? ఈ విషయం చెప్పాలంటే పూర్తిగా అది ఒక్క దేవుడే చెప్పాలి. ఇంతకీ దేవుడు ఏం చెప్పాడు అని మనం చదివితే యోబు గ్రంథం 7:9. యోబు గ్రంథము 7:9. మేఘము విడిపోయి
అదృశ్యమగునట్లు మంచి ఉదాహరణ వాడేసాడండి. అద్భుతమైన ఉదాహరణ వాడాడండి. ఇంతవరకు మీరు వినుండరు. మేఘము విడిపోయి అదృశ్యం అట. వర్షం పడిన మేఘం ఏమవుతుందట? కనిపించదటండి. ఇప్పుడు మేఘాలు వచ్చాయండి, వర్షం పడిపోయిందండి, ఇంతకీ మేఘం ఏమైపోయినట్టు? మనం ఏమనుకుంటాం? ట్యాంకర్లతో లారీ నీళ్లు తెచ్చినట్టు దడదడతాం అనుకొని మళ్ళీ ఇలాగ వెళ్ళిపోద్ది అనుకున్నావా? కాదటండి. మేఘము విడిపోయి అదృశ్యం కనిపించదట. మరి మేఘం ఎలాగైతే అదృశ్యమైపోతుందో మరణించిన వాడు కూడా అదృశ్యమైపోతాడు, కనిపించడు. అది మేఘము విడిపోయి అదృశ్యం ఎలాగైతే అవుతుందో అలాగే ఈ పాతాళమునకు వెళ్ళిపోయిన వాడు, అంటే పాతాళానికి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? ఎక్కడ చచ్చిపోయిన వాడు ఎక్కడ అదృశ్యమైపోయాడు, అక్కడ దృశ్యమయ్యాడు. అంతేనా? చచ్చినవాడు ఇక్కడ ఏమైపోయాడు? అదృశ్యం. అంటే ఆత్మను ఎవ్వడు చూడలేడు, అంతే. ఇదొక్కటేనండి వాక్యం. ఆత్మను ఎవ్వడు ఎన్నడు ఎక్కడ ఎప్పుడు చూడలేడు, ఎందుకంటే అదృశ్యం. అదృశ్యమైనది తీసే కెపాసిటీ ఉందా కెమెరాకి కానీ నీకు కానీ? ఎంత మంచి మాట చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళానికి వెళ్ళిపోయాడట, ఇంక ఎప్పుడు తిరిగి రాడు. ఈ అదృశ్యం అయిపోయిన మేఘం మళ్ళీ రాదు. మళ్ళీ ఏమొస్తుంది? కొత్త మేఘం. చూసారా? కొత్తదటండి. మనం అనుకుంటున్నాం చాలా కాలంగా ఇవి ఇలా ఉండిపోయావు అనుకుంటున్నారు. మేఘాలన్నీ ఎప్పటికప్పుడు తయారవుతుంటాయరా. సముద్రంలో నీళ్ళు ఎక్కడం, నీళ్లు వేడెక్కడం సూర్యుని వల్ల, అవన్నీ ఆవిరిగా మారడం, ఈ ఆవిరి మేఘాలు అవ్వడం, ఈ మేఘాలు రావడం, వర్షించడం అదృశ్యం. పాతాళానికి వెళ్ళిపోయిన వాడు ఎప్పుడు రాడు. ఎక్కడ రాడు? మళ్ళీ పాతాళమునకు వెళ్ళిన వాడు ఎన్నడను తన ఇంటికి రాడు. చదువు. అతడు ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము. అదిగో దేవుడు అంటున్నాడు, పాతాళానికి వెళ్ళిన వాడు రాడు. అందులో ఎక్కడికి రాడు? ఇంటికి రాడు. అంతేనా? పాతాళానికి వెళ్ళినోడు ఇంటికి రాకపోతే ఆ ఇంట్లో దెయ్యమా? చెప్పు. పాతాళానికి వెళ్ళిన వాడు ఇంటికి రాకపోతే ఇంట్లో ఉన్నాడా? చచ్చినోడు. ఎక్కడ చచ్చిపోయాడో ఆడు దెయ్యమే, అక్కడ తిరుగుతున్నాడా? ఈ వాక్యాలేనండి నాకు. తర్వాత ఆవిడ కాలు కనిపిస్తుంది కానీ నాకు తర్వాత ఇంకేముందలే వాక్యాలు కదా మరి ఇంకేవి ఇలాగానే. శవం అంటే భయం బాబు, శవం చాలా భయం. ఆత్మహత్య పాట చేశాను, అన్ని శవాలే. మానవ బాంబులు పాట చేశాను, అన్ని శవాలే. ఆ పాట అంతా శవాలే ఉంటాయి. అవన్నీ రాత్రి 12 గంటలకు వీడియో చేసినప్పుడు శవాన్ని చూసి భయం వేసిస్తుండేది. చనిపోయిన వాడు ఇంటికి రాడట. అతను ఇంటికే రాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇతను పరదేశుకు కానీ పాతాళ లోకానికి కానీ వెళ్ళిపోతాడు. కనుక ఎవరైనా చచ్చిపోయారనుకో ఏం కంగారు పడవసరం, కంగారు లేదు, ఏం కంగారు లేదు. ఇది తెలియకపోతేనే భయం, తెలియకపోతే భయం, లేకపోతే అవార్డు వస్తాడు రమ్మను. కనుక మరణించిన వాడు పాతాళానికి వెళ్ళిపోతే మరి ఎప్పుడు రాడు.
ఈ విషయం దేవుడు చెప్పాడు. ఏమని? నాయన వెళ్ళినవాడు రాడు నాయన. మరి ఎందుకు వచ్చాడు దేవుడా? సమూయేలు, మొదటి సమూయేలు 2:6. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు ఆయనే, పాతాళానికి పంపించి అందులో నుండి రప్పించేవాడు దేవుడు అంటున్నాడు. నేనే పాతాళానికి పంపించి అందులో నుండి రప్పించింది నేనే. మరి కన్నపిశాచి ఎలా రప్పించింది దేవా? అది రప్పించిందా? అది రమ్మని చెప్పిందా? సమూయేలు వచ్చేసాడా? మళ్ళీ అక్కడికి వెళ్ళండి. మొదటి సమూయేలు 28:11. మొదటి సమూయేలు 28:11. అక్కడ ఇప్పుడు చదవండి జాగ్రత్తగా కళ్ళు పెట్టి. ఆ స్త్రీ నీతో మాట్లాడడానికి నేనెవరు రప్పించాలని అడుగుగా సమూయేలును రప్పించవలని అనెను. ఆ స్త్రీ రప్పించాలని అతను అడిగాడు. అప్పుడే సమూయేలు వచ్చాడట. అంటే ఈవిడ రప్పించిందా? సమూయేలు అని అన్నదటి. ఏం లేదండి, ఆవిడ ఏం అనలేదు. సమూయేలు వచ్చాడు. అమ్మ బాబు అని పెద్ద కేకలేసిందట. ఈవిడ కేకలేసిందంటే అంతవరకు ఎవరిని చూడలేదు. ఇదే మొదటి పిక్చర్. అమ్మ నాయనో, ఈ సినిమా నేను చూడలేదు నాయన అనుకొని పెద్ద కేకలేసిందండి. అంతేనా? అంటే సమూయేలుని రప్పించింది కన్నపిశాచి కాదు. కన్నపిశాచి ప్రపంచంలో ఎవడికి రప్పించే శక్తి లేదు. అబ్రహాము గారే ఏమంటున్నారు? లాజర్ను పంపించు బాబు అని ధనవంతుడు అడిగితే ఏమన్నాడు? ఎక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలంటే బాబు ఏముందన్నాడు చూడండి. లోక 16:24. అబ్రహాం గారు, నా ఎందుకు కనికరించండి, వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను. కేకలు వేసి చెప్పాడటండి బాబు. ఏమని? బాబు అర్జెంటుగా లాజర్ గారిని పంపించండి. ఎక్కడికి? భూమి మీద కాదు, ముందు నా దగ్గర పంపించండి, నోరెండిపోతుంది. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? కుమారుడా, నీవు నీకు ఇష్టమైనట్లుగా సుఖం అనిపించావు, అలాగుననే లాజర్ కష్టం అనిపించాడు. ఒక్కసారి నువ్వు అలా మెమరీస్కి, స్వీట్ మెమరీస్లోకి అలాగే వెళ్ళి ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఎక్కడి నుండి నీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుంటున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మీకును మాకును మధ్య. అబ్బా, మహాగాధం అటండి, అగాధం అటండి. అంటే అక్కడున్న ఆత్మలు అక్కడికే వెళ్ళలేవు. ఎక్కడికి కర్ణపిశాచి రప్పించేస్తుందా? మంత్రగాడు రప్పించేస్తాడా? చచ్చిపోయిన వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వస్తారా? ఒకవేళ అక్కడ నుండి ఇక్కడికి వచ్చే పరిస్థితే ఉందనుకో, ధనవంతుడు ఏమనాలి? నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే పోవే, నేనే మా ఇంటికి వెళ్తాను, శుభ్రం నీళ్ళు తాగుతాను. అంటే
మరణించిన వారు భూమి మీదకు రారు. రావాలి అంటే దేవుడే అనుమతి ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి అనుమతి? నీతిమంతులకి. ఈ నీతిమంతులు కూడా ఎక్కడికి రావడానికి అనుమతి ఇవ్వాలి? మరో నీతిమంతుల దగ్గరికి, దేవుని కోసం బ్రతికిన వారి దగ్గరికి. సౌలు ఎవరు? రాజానా? మరి మోషే ఏలియాలు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఎక్కడ రెఫరెన్స్? లోక 9:20. లోక 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత పేతురుని, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కారట. ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారిపోయిందట. ఆయన వస్త్రములు తెల్లనివై, అబ్బబ్బబ్బ, ముఖం మారిపోయి మొత్తం వస్త్రాలు దగ్గ మెరుస్తున్నారట. అంటే ఆత్మలు భూమి మీదకు రావాలి అంటే ముందు నీ రూపం మారిపోయి నీ బట్టలు కూడా ఏమైపోవాలి? ఆత్మలు వస్తే అలాగ ఉంటుంది. అది మరియు ఇద్దరు పురుషులు మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలియాలు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ఆత్మలైనటువంటి నీతిమంతులు ఎవరి దగ్గరికి వస్తారు? నీతిమంతుల దగ్గరికి వస్తారు. అంతేనా? అంతేగాని ఇంటికి వచ్చేస్తారా? ఏం పని? అతడు తన ఇంటికి రాడు కనుక ఇంట్లో లేదు దెయ్యం. అది. కానీ అన్ని సినిమాలు ఎలా తీస్తున్నారు? పెద్ద పాడైపోయిన ఇల్లు, కారు ఆగడం, డోర్ తీయడం, అప్పుడు మెల్లిగా టక్ టిక్ టిక్ టక్ టక్ అని అనుకొని వెళ్ళడం. ఇదంతా ఏంటి? ఎంత పువ్వు పెడుతున్నావురా చెవులోని? ఇదంతా తెలిసి నువ్వేమనుకోవాలి? పెట్టు పెట్టు పువ్వు పెట్టు పువ్వు పెట్టు పెట్టు వెళ్ళి అక్కడ ఎవడన్నా లోన ఉన్నాడు. మనం ఇలా చూడాలా? మనం ఇలా చూడడం, మనం ఇలాగైపోతుంటాం. అవును, నిజమే. అవును, ఇప్పుడు ఏమవుతుంది టెన్షన్. అలా చూడకండి. రాని వచ్చింది, రాని వెళ్ళు వెళ్ళు. నిజమర్రా, చనిపోయిన వాడి ఇంటికి రాలేనప్పుడు ఏమనుకోవాలి? కనుక మరణించిన వారు మళ్ళీ రావాలంటే భూమి మీదకి రాలేరు. రావాలంటే దేవుని అనుమతితోనే రావాలి. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరేం రాశారో అదే చెప్పాను. మీ మాటలు మేము నమ్మాలి. మీరు చెప్పింది నిజం, మనుషులు చెప్పిందంతా అబద్ధం, అబద్ధ సాక్ష్యాలు, లేని వార్తను పుట్టించారు. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ రోజు వాళ్ళు ఎవరికి తెలియలేదు నాయన, కానీ మాకు చెప్పారు. మీ పిల్లలు వింటున్నారు, నేర్చుకొని బాగా అర్థం చేసుకొని మాంత్రికులను కూడా సవాలు చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.